దానికి ఇద్దరు అంగీకరించారని అనిపిస్తుంది. మనకేం పాకిస్తాన్ ని కొలాప్స్ చేయాలని లేదు, ఉగ్రవాదులు రాకుండా మాత్రమే స్థావరాలను కూల్చేయాలని ఉంది. కాబట్టి ఇది నిజం అనిపిస్తుంది. సార్ అండ్ మరో విషయం ఏంటంటే, ఒకవేళ యుఎస్ ఇరాన్ పై దాడులు చేయాలి అని డెసిషన్ తీసేసుకుంటే పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఉపయోగించాలని చూస్తున్నారంటారా? అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అవసరం పడుతుంది కదా అని ముందుగానే మునీర్ తోటి పాకిస్తాన్ తోటి చాలా చక్కగా ఉంటున్నాడా ట్రంప్? అది స్నేహం ద్వారా కాదు కానీ అదుపు చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికైతే ఇరాన్ కొలాప్స్ చేయడానికి పాకిస్తాన్ అవసరం లేదు. ఎందుకంటే అమెరికన్ టార్గెటెడ్ వెపన్స్ ఉన్నాయి అమెరికా దగ్గర. కాబట్టి ఇరాన్ ని కూల్చేయటం అమెరికాకు పెద్ద కష్టం కాదు, వారంలో ఫినిష్ చేస్తుంది. కానీ ఇఫ్ అండ్ బట్స్ ఒకవేళ ఏదైనా ఇంధనం నింపుకోవటానికో లేకపోతే ఇంకోటో మరొకటి అవసరం కోసమో గతంలో ఇరాక్ మీద దాడి చేయడానికి సౌదీ అరేబియాలో స్థావరాలు పెట్టి ఇరాక్ ని కొట్టాడు. సౌదీ అరేబియాలో స్థావరాలు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ అవసరం అయితే పాకిస్తాన్ కూడా అట్లా ఉపయోగించుకోవచ్చు. ఆ అవసరం అవుతుందని నేను అనుకోవట్లేదు. సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మొన్నటి భేటీలో అంటే G7 దేశాల భేటీకి సంబంధించి హడావుడిగా వచ్చేసి మునీర్తో భేటీ అయినటువంటి సందర్భంలో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు అండ్ గూఢచర సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిం మాలిక్ కూడా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు పాకిస్తాన్ పరిపాలించేదే వాళ్ళిద్దరు. అవునండి, ఐఎస్ఐ ప్లస్ సైన్యం, ఆర్మీ, ఈ రెండు తప్ప రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల అధినేతలంతా కేవలం బొమ్మలు మాత్రమే, ప్రేక్షకులు మాత్రమే. ఎందుకంటే ప్రజలతో గెలిచిన వాళ్ళు కాదు. ఇవాళ ప్రధాని గాని, అధ్యక్షుడు గాని, లేదా మంత్రులు గాని అంతా ఈ ఇమ్రాన్ ఖాన్ నుంచి లాగేసిన 30 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తేనే వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి. వాళ్ళని అమెరికన్ డాలర్స్ పెట్టి కొనేశారు ఇమ్రాన్ ఖాన్ ఎంపీల్ని, 30 మందిని. కాబట్టి ప్రజాబలంతో వచ్చింది ఇమ్రాన్ ఖానే. కానీ ఎందుకో ఇమ్రాన్ ఖాన్ అధికారాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఇండియాను చూసి నేర్చుకోండి అనే స్టేట్మెంట్ పదే ఇవ్వడం, తర్వాత రెండోది అమెరికానే పాకిస్తాన్ ఇట్లా తయారు చేసిందని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ అంటాం, ఇవన్నీ కూడా ఆ ఇమ్రాన్ వ్యతిరేకత పెంచి కోల్దోశారు. ఇప్పుడు దాంట్లో కూడా రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు, పాకిస్తాన్ రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్. అమెరికా 30 ఏళ్ల నుంచి మా దేశాన్ని వాడుకుందని, అమెరికా కోసమే, బ్రిటన్ కోసమే ఉగ్రవాదుల శిక్షణలు చేశామని, ఇప్పుడు మా దేశం అనుభవిస్తుందని డిఫెన్స్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా అమెరికా తోటి నెక్కచ్చుగా ఉంటే, అబ్సల్యూట్ వ్యతిరేకత ఉంటే, అది స్వదేశంలో అయితే హత్యలు చేస్తుంది, విదేశాలను అయితే కొలాప్ చేస్తుంది. ఇప్పుడు చావేజ్ అబ్సల్యూట్ వ్యతిరేక ఒపీనియన్ తోడుగా ఉండడు కాబట్టి పరిపాలించనివ్వలేదు. అట్లాగే ఇరాక్ అట్లాగే ఉండి కాబట్టి కూల్చేశారు, లిబియా అట్టే ఉంది కాబట్టి కూల్చేశారు, పాకిస్తాను అట్లాగే ఉంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ని మార్చేసి తన మాట వాళ్ళని పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ లో కూడా కొమేని వినట్లేదు కాబట్టి హతం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బొమ్మ ప్రభుత్వాన్ని నిలబెడతారు. సార్ ఫైనల్ గా మనం ఆలోచిస్తే కనుక, అంటే ఇండియా పాక్ ఇష్యూలో అసలు ఏం జరుగుతోంది? ట్రంప్ ఏ వైపు ఉంటాడు, ఏ గట్టునుంటాడు అని అనుకోవచ్చు అంటారు? ఒకటేనండి, వాళ్ళకు లొంగిన దేశం వైపు ఉంటారు. వాళ్ళకు ట్రంప్ కు ఫిలాసఫీ ఏం లేదు. వాళ్ళకు లొంగుబాటు వైఖరితో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అమెరికా తోటి లొంగుబాటు వైఖరి భారతదేశం ఉందనుకోండి, ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు ఓడగొడతారు ఆ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది రష్యా మీద. ఎందుకు ఆ నమ్మకం ఉంది? ఇప్పుడు అదే రష్యాని కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించట్లేదు. అయినా ఎందుకుందంటే మిత్రుడుగా రుజువు చేసుకుంది. మిత్రుడుగా రుజువు చేసుకుంది. అనేక యుద్ధాల్లో భారతదేశం తరపున నిలబడి మిత్రుడుగా రుజువు చేసుకుంది. రుజువు చేసుకోవటమే కాదు, కష్టకాలాలు ఇప్పుడు ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు రష్యా మీద శాంక్షన్స్ పెట్టింది అమెరికా. పెడితే దరిదాపు మార్కెట్ లో ఉన్న రేటుకు 30 బ్యారెల్కు $30 తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి భారతదేశానికి సప్లై చేసింది. భారతదేశం మళ్ళీ ఇతర దేశాలకు అమ్ముకుంది దాన్ని, ఇంకా ఎక్కువ, దరిదాపు 1,00,000 కోట్ల లాభం వచ్చింది. తర్వాత రక్షణ విషయంలో పాకిస్తాన్ కు ఇండియాకు వారు ఎరప్ట్ కాగానే మొన్న మేము అవసరమైతే ఏ సహకారమైన ఇస్తాం ఇండియాకని స్టేట్మెంట్ ఇచ్చింది, పుతిన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి రెండు దేశాల మధ్య అనేక సార్లు ప్రూవ్ అయినాయి. ఎవరైనా మన ఇండివిజువల్స్ కూడా 1-2 సార్లు ప్రూవ్ అయిన తర్వాత మనం వదులుకోలేము. కరెక్ట్ సమయంలో నిలబడని మనిషిని నమ్మం. కాబట్టి వాళ్ళ అమెరికా గతంలో నిలబడలేదు. ఇప్పుడు పాకిస్తాన్ మనకు వచ్చినటువంటి వైరుధ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ని సపోర్ట్ చేసింది. పేరుకు మోడీ యుద్ధం విరమించండి అన్నారు. యుద్ధం విరమించండి, రెండు దేశాలు మంచి వాళ్ళే, లేకపోతే మోడీ
మున్నీర్ మంచోడే అంటుండు. కానీ అసలు ఉగ్రవాద దాడి ఎందుకు చేసింది పాకిస్తాను, అది తప్పు అనట్లేదు. ఆ మాట మరుగునపరిచి రెండు దేశాలు సమానమే, ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరు తెలియకల్లో అడగానే విరమించారంటున్నారు. కాబట్టి అసలు కాశ్మీర్ ఎందుకు దాడి చేశారు, అది పాకిస్తాన్ చేసిన తప్పు అని ఒక స్టేట్మెంట్ తరకు రాలే. ఓకే సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాల్టి స్పెషల్ డిస్కషన్.